Hello everyone, welcome back to day 2 video of Python series. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి టైప్ కన్వర్షన్స్, రఫ్ కౌంట్, గార్బేజ్ కలెక్షన్, కామెంట్స్. టైప్ కన్వర్షన్స్ అంటే ఏం లేదు, నేను వీడియోలో డేటా టైప్స్ కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసా. సో అయితే మీకు లైక్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ట్రై చేయమని కన్వర్షన్స్. సో ఈ వీడియోలో అది కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో మన ఇంటీజర్ వాల్యూని ఎన్ని రకాలుగా మనం కన్వర్ట్ చేయగలం, లైక్ ఫ్లోట్లో కన్వర్ట్ చేయగలం, స్ట్రింగ్లో కన్వర్ట్ చేయగలం, సో బూల్ వాల్యూని రిప్రజెంట్ చేయగలం, అండ్ కాంప్లెక్స్ వాల్యూని కూడా మార్చగలం ఇంటీజర్ని. సో అలా ఒక డేటా టైపు ఎన్ని పాసిబుల్ వేస్లో మనం టైప్ కన్వర్షన్స్ చేయొచ్చు. సో ఏమి ఎర్రర్ త్రో చేస్తాయి, ఏమేమి ఎర్రర్ త్రో చేయకుండా స్మూత్గా రన్ అవుతాయి. అండ్ రఫ్ కౌంట్ అంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. గార్బేజ్ కలెక్షన్ అండ్ కామెంట్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే మనం డాక్ స్ట్రింగ్ అని చెప్పి అనొచ్చు పైథాన్లో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఈ టైప్ కన్వర్షన్స్ చెప్తున్నా. ఈక్వల్ టు 10 ఇచ్చా. సో ఇప్పుడు ఇది డేటా టైప్ ఆఫ్ ఇది ఇంట్. సో దీన్ని స్ట్రింగ్ కింద మార్చచ్చు. ఈక్వల్ టు str ఆఫ్ print type of సో ఇది స్ట్రింగ్ కింద మార్చచ్చు. సో ఎర్రర్ ఏం త్రో చేయలేదు. సో అలాగే దీన్ని ఈక్వల్ టు float ఆఫ్ print type ఆఫ్ సో ఫ్లోట్ కింద మార్చచ్చు. సో మీకు ఫ్లోట్ వాల్యూ ఎలా ప్రింట్ అవుతుందని తీసుకోవాలనుకుంటే ప్రింట్ 10.0 డెసిమల్ వాల్యూ. సో నెక్స్ట్ మనకు కావాల్సింది బూలియన్. సో నేను యాక్చువల్గా చెప్పా 1 అంటే ట్రూ రిప్రజెంట్ చేస్తుంది, 0 అంటే ఫాల్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో 10 అనేది 1 కన్నా ఎక్కువ. సో బూల్ ఆఫ్ ట్రూ. అండ్ లాస్ట్ మిగిలింది కాంప్లెక్స్లో మనకు 1 రియల్ నెంబర్ ఉండాలి, ఒకటి ఇమాజినరీ నెంబర్ ఉండాలి. సో మ్యాక్సిమం ఐ థింక్ ఒకటి తీసుకుంటే ఎర్రర్ చూపిస్తుంది అనుకుంటున్నా. ఒక వాల్యూ తీసుకుంటే వాల్యూ ఎర్రర్ త్రో చేయలేదు. అండ్ ఇమేజ్ నెంబర్ వచ్చేసి 0 కింద తీసుకుంది. సో మనకి ఇంటీజర్ అనేది ఏ డేటా ఫార్మాట్ కింద మారుద్ది. సో నెక్స్ట్ ఫ్లోట్లో ట్రై చేద్దాం. లైక్ ఈక్వల్ టు 10.569 సారీ నెంబర్స్ కదా. సో ఎంత పెద్ద నెంబర్ని తీసుకున్నా పర్లేదు. ప్రింట్ ఆఫ్ సో ప్రింట్ ఆఫ్ ఏంటంటే డెసిమల్ వాల్యూస్ అన్ని కట్ చేసి మీకు 10 ప్రింట్ అయింది. సో ఫ్లోట్ నుంచి ఇంటీజర్ ఫార్మాట్కి పాసిబుల్. నెక్స్ట్ ప్రింట్ str ఆఫ్ సో ఫ్లోట్ నుంచి స్ట్రింగ్ పాసిబుల్. str ఆఫ్ నెక్స్ట్ ఏ టైప్ మిగిలింది బూల్ ఆఫ్ ట్రూ అంటే 1 కన్నా ఎక్కువ, డెసిమల్ 10 పాయింట్ అయినా సరే. సో నెక్స్ట్ కాంప్లెక్స్ మేబీ ఎర్రర్ త్రో చేయొచ్చు అనుకుంటున్నా. నో ఇట్స్ నాట్. సో ఇది ఫ్లోట్ అనేది ప్రతి డేటా టైప్ కింద మారుద్ది. సో నెక్స్ట్ అనేది స్ట్రింగ్ కింద చూద్దాం. సో ఇది తీసుకున్నా ప్రింట్ ఆఫ్ సో ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఈ ఆల్ఫాబెట్స్ అనేవి డిజిట్స్లో మారవు. సో ఎర్రర్ త్రో చేసింది. అండ్ ఫ్లోట్లో కూడా అవ్వదు దీని తగ్గట్టు. ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ ఎర్రర్ త్రో చేసింది సేమ్. లైక్ నెక్స్ట్ ప్రింట్ బూల్ ఆఫ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ నల్ వాల్యూ ఏం లేదు, 7 అనేది ఒక వాల్యూ ఉంది.
సో దీనికంటూ ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. సో యాస్కీ వాల్యూ ఒక టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏ వాల్యూ లేకపోవడం కానీ ఏదో వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ రిటర్న్ చేసింది. నెక్స్ట్ కాంప్లెక్స్ కూడా ఎర్రర్ స్టోర్ చేస్తుంది. సో ఎర్రర్ స్టోర్ చేసింది మాల్ ఫార్మ్డ్ స్ట్రింగ్ అని. సో ఇది స్ట్రింగ్ అనేది ఒక బూల్ తప్ప మిగతా టైప్ కన్వర్షన్స్కి పాసిబుల్ అవుట్కమ్స్ కింద అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి బూలియన్, అండ్ బూలియన్ అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ టు 8 టైప్ అవ్వదు, కాంప్లెక్స్ టు ఇంటి కూడా అవ్వదు. సో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈక్వల్ టు 10 + 3j ప్రింట్ int of a. సో కాంప్లెక్స్ అనేది 8 టైప్ కింద అవ్వదు. సో ఇది టైప్ కన్వర్షన్స్ కోసం. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, మీకు రఫ్ కౌంట్. మీకు రఫ్ కౌంట్ గురించి తెలియాలంటే పైథాన్లో మెమరీ అలొకేషన్ గురించి తెలియాలి. సో రిలేటివ్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే ఎస్టర్డే చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పా వేరియబుల్ కోసం. సో మన బుక్ స్టోర్ చేయాలంటే ఒక బ్యాగ్ వాడతాం. సో ఆ బ్యాగ్ అనేది పర్టికులర్ లొకేషన్లో పెడతాం. అంటే స్కూల్ అంటే స్కూల్ అని, లేదా హౌస్ అంటే హౌస్లో అని. సో ఇక్కడ మన వేరియబుల్ కూడా ప్రోగ్రామింగ్లో ఒక చోట స్టోర్ అవుతుంది. దాన్నే ఆ వేరియబుల్కి అడ్రస్ అంటాం. సో అడ్రస్ కనుక్కోవడానికి మనకి పైథాన్ లో ఎలిజిబుల్ ఫంక్షన్ ఐడి అని చెప్పి ఒకటి ఇచ్చారు. సో కోడ్ చేసి చూపిస్తా. లైక్ న్యూ ఫైల్ తీసుకుంటా. ఈక్వల్ టు 10. సో ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. ఇది ఏ యొక్క మెమరీ అడ్రస్ ఇది. సో మన పైథాన్లో బ్యూటీ ఉంది. లైక్ 10th క్లాస్ బుక్స్ అన్నీ అప్పుడే మనకి స్కూల్లో లాంచ్ అయ్యాయి. సో లాంచ్ అయ్యాయంటే అప్పుడే ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఆ బుక్స్ అన్నీ 10th క్లాస్ బుక్స్ అన్నీ ఒక చోట స్టోర్ చేసుకుంటారు. అలాగే మన పైథాన్ సేమ్ వాల్యూ, ఏ వేరియబుల్కి సేమ్ వాల్యూ అసైన్ అయ్యిందో ఆ అసైన్ అయిన సేమ్ వాల్యూస్ అన్నీ ఒక పర్టికులర్ లొకేషన్లో స్టోర్ చేస్తుంది. డిఫరెంట్ లొకేషన్స్ స్టోర్ చేయరు. సో ఇప్పుడు చూపిస్తా. b = 10 అని ఇచ్చాం. సో ప్రింట్ ఐడి ఆఫ్ b. రెండు సేమ్ మెమరీలో స్టోర్ అయ్యాయి. దేని ఒక మెమరీ అడ్రస్ సేమ్, దాని ఒక మెమరీ అడ్రస్ సేమ్. సో ఇది పైథాన్లో రఫ్ కౌంట్ గురించి. సో దీని ఒక రఫ్ కౌంట్ చూద్దాం. లైక్ నేను ఒక లిస్ట్ తీసుకుంటా. ఎందుకు ఇంటీజర్ తీసుకోవాలనుకుంటే ఇంటీజర్ అనేవి ఇమ్యూటబుల్, చేంజ్ అవ్వవు. సో దట్స్ వై. లేటర్ మీకు రఫ్ కౌంట్ అలగేద్దామని చెప్పి ఒక క్లారిటీగా ఒక వీడియో చేస్తా. లైక్ గార్బేజ్ కలెక్షన్ అని చెప్పి ఒక కోడ్ ఉంటుంది. సో అదంతా మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. సో లేటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫర్ షూర్. 3 ఫస్ట్ b = a. సో ఇప్పుడు ఏ యొక్క రఫ్ కౌంట్ పెరుగుద్ది, ఎందుకంటే ఈ రెండు సేమ్ మెమరీ అడ్రస్లో స్టోర్ అవుతాయి. లైక్ ప్రింట్. దీని యొక్క మెమరీ రఫ్ కౌంట్ తెలుసుకోవాలనుకుంటే మనకు ఒక మాడ్యూల్ ఉంది పైథాన్లో. ప్రింట్ స్టార్ట్ రఫ్ కౌంట్ ఆఫ్ ఏ 3. ఇప్పుడు నేను బీని డిలీట్ చేసేసా. ప్రింట్ స్టార్ట్ రఫ్ కౌంట్ ఆఫ్ ఏ. సో 2 ఒకసారి డిలీట్ అయిపోయింది. సో ఇది రఫ్ కౌంట్ గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రైట్ లైక్ ఇప్పుడు a = 10 తీసుకుందాం. సో b = 10. ఈ రెండు ఒకే చోట స్టోర్ అవుతాయి, ఈ బ్లాక్లోనే స్టోర్ అవుతాయి. సో ఈ బ్లాక్ అనేది 1 అనుకోండి.
సో ఇది బ్లాక్ నెంబర్ 2. సో బ్లాక్ నెంబర్ 3. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ సి ఈక్వల్ టు 30 ఇచ్చా అండ్ డి ఈక్వల్ టు 30 ఇచ్చా. సో ఈ రెండు ఈ సెకండ్ బ్లాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ బీని డిలీట్ చేసామో దీని ఒక రెఫ్ కౌంట్ వచ్చేసి 1 అవుద్ది ఇప్పుడు. సో ఎప్పుడైతే దీన్ని కూడా డిలీట్ చేసామో మనకి గార్బేజ్ కలెక్షన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది పైథాన్లో. సో అది అక్కడ ఉన్న మెమొరీని అంతా క్లియర్ చేసి కొత్త వాల్యూని స్టోర్ చేసుకోవడానికి రెడీ చేస్తుంది ఆ మెమరీ అడ్రస్ని. సో దాన్ని మనం గార్బేజ్ కలెక్షన్ అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా రఫ్ కౌంట్ అండ్ గార్బేజ్ కలెక్షన్ గురించి. కమింగ్ టు ద కామెంట్స్, మన కామెంట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి పైథాన్లో. లైక్ కామెంట్స్ అంటే మీకు బెటర్ డీబగ్గింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి. ఎప్పుడైనా మీకు ఫర్ సపోజ్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మీరు రాసిన కోడ్ మీకు కాకుండా మీకు నెక్స్ట్ వాళ్ళకి అర్థం కాదు. లైక్ మీ యొక్క టీం ఒక 6 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు. సో మీ కోడ్ వాళ్ళకి అర్థం కావాలి, ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ టాస్కే చేస్తారు. సో ఆ టాస్క్ బట్టి వాళ్ళు నెక్స్ట్ టాస్క్ చేయాలి. సో మీ రాసే కోడ్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మనం కామెంట్స్ యూజ్ చేస్తాం. లైక్ ఎలా అంటే a equal to 10, b equal to 20. సో ప్రింట్ a ప్లస్ b. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిషన్ ఆపరేషన్. సో ఆడికి ఏమర్థం అవుతుంది ఇక్కడ మీరు ఎడిషన్ ఆపరేషన్ చేశారు, సో అది అని చెప్పి వాడు క్లారిటీగా అర్థమవుద్ది చూసేవారికి. సో మనకి కామెంట్స్ అని రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. లైక్ మీకు ఏ లైన్లో ఏమవుతుందని తెలుసుకోవడానికి డ్రైడ్ అండ్ రాయాలి. సో ఆ డ్రైడ్ అండ్ రాసినప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు డీబగింగ్ స్కిల్స్ కూడా చాలా పెరుగుతాయి. ప్రోగ్రామింగ్లో మీకు ఎంత డీబగింగ్ స్కిల్స్ ఎంత ఎక్కువ ఉంటే మీరంతా తోపనంతాం. సో మనకి మల్టీ లైన్ కామెంట్స్ లైక్ మనం ఇలా చూపిస్తాం ట్రిపుల్ కోట్స్లోని. సో మీరు ఇన్ లైన్స్ అని రాయొచ్చు. హలో. సో మీకు చెప్పాలంటే చూపిస్తా, వెయిట్. ఐఎమ్ గుడ్. స్టోర్ చేసి చూపిస్తా. సో ఇది మల్టీలైన్ కామెంట్స్ అనేది ఎర్ర త్రో చేయదు. సో మళ్ళీ ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు కామెంట్స్. సో ఇది మల్టీ కామెంట్స్ గురించి, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీలైన్ కామెంట్స్ గురించి అండ్ రఫ్ కౌంట్ గురించి. సో మీరు ఎంత ఎక్కువ హార్డ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ బేసిక్స్ అంత స్ట్రాంగ్గా వస్తాయి. మీకు బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా వస్తే మీరు పైథాన్ అడ్వాన్స్ నేర్చుకున్నప్పుడు చాలా ఫ్లూయెంట్గా, నీట్గా, ఈజీగా అనిపిస్తుంది. సో అది ఈరోజు టాపిక్. తక్కువే చెప్పా బట్ ఉండే కొద్ది ఎక్కువ చెప్తా. సో మీకు ఎక్కువ బర్డెన్ అవ్వకూడదని. సో ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.